సిద్దిపేట అంటే సీఎంకు ఎప్పటి నుంచో చిన్న చూపే అని ఇతర జిల్లాల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టారు. మరి సిద్దిపేటలో సీఎం ఎందుకు స్టార్ట్ చేయలేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు శ్యామ్ యాదవ్లు మాట్లాడారు. సిద్దిపేట అంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అయిందని, విద్యాలయాల విషయంలో వివక్షనే, ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం విషయంలో కక్షనే అని వారు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయకుంటే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని, ప్రతి పాఠశాల ముందు విద్యార్థుల మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక సిద్దిపేట జిల్లా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లేదు అనుకునే అదొక అపోహతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన వ్యవహార శైలి కనబడుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, సిద్దిపేట అనేది సిద్దిపేట జిల్లాలలో 150,000 మంది విద్యార్థులు తాను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక్క సిద్దిపేట మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ విద్యార్థులు అన్నటోళ్ళు తనకు ఒక కక్షపూరిత వ్యవహారంగా వివరించడం జరుగుతుంది. ఎందుకు ఈ సిద్దిపేట పైన తన కక్షపూరిత వ్యవహారం ఎందుకు వివరిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మేము తనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిడ్ డే మీల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడం విషయంలో కూడా అనేక రకాలైనటువంటి నాణ్యత లోపడం జరిగింది. ఆ నాణ్యత లోపం ఎందుకు జరిగిందని చెప్పేసి మేము ఆరా తీయగ చేస్తే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టెండర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్లకు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇవ్వక ఎంతో కొంత అమౌంట్ నామమాత్రంగా ఇవ్వడం జరుగుతుంది. కావున వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి మిడ్ డే మీల్స్ కూడా ఏమవుతుందనంటే, ఒక పప్పు కానీ సన్న బియ్యం కానీ ఎగ్గు కానీ మిగతా ఉన్నటువంటి మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సిద్దిపేటలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిద్దిపేటకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ సిద్దిపేటకు మాత్రం అమలు కావడం లేదు. సిద్దిపేట విషయానికి వస్తే ఇప్పుడు మా ఎడ్యుకేషన్ విషయంలో సిద్దిపేటకు మనం గతంలో చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే మనకు వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఇంకా ఇతర స్కూళ్ళలో ఎక్కడికక్కడ పనులు పెండింగ్లో పడిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి సీఎం గారు సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, ఇతర జిల్లాల్లో అమలవుతున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఈ స్కీమ్ అమలు అవ్వడం లేదు. సిద్దిపేటలో మరి మిగతా జిల్లా విద్యార్థుల సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులుగా కనబడట్లేదా రేవంత్ రెడ్డి గారికి? బహుశా కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట జిల్లా అంటే ఇంత చిన్న చూపా మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అంటే ఇతర జిల్లాలకు ఓ రకంగా, సిద్దిపేట జిల్లాకు ఓ రకంగా, అంటే రాజకీయ పరంగా సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీట్ను కూడా గెలుచుకోలేకపోయింది.